నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆదాయ సమీకరణపై అధికారులతో సీఎం సమీక్ష. మైనింగ్ ఇతర శాఖల్లో ఆదాయం లీకేజీ లేకుండా జాగ్రత్త పడాలని సూచన. రాష్ట్రంలో కాంగ్రెస్ మినహా ఏ పార్టీకి అవకాశం లేదన్న మహేష్. బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని రామచంద్రరావు ధీమా. రాష్ట్రంలో అప్పుల విషయంలో సవాల్ను స్వీకరించిన కేటీఆర్. రైతు బంధుపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటన. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. విజయ్ సర్కారును కూల్చేందుకు కుట్ర పన్నారని ముగ్గురిపై కేసు. కేతన్ హత్య కేసులో నిందితురాలికి లై డిటెక్టర్ పరీక్ష. పాలిగ్రాఫ్లో చెప్పే వివరాల ఆధారంగా కోర్టులో తుది ఛార్జిషీట్.